సో నా మోటివ్ అదే మెయిన్ గా. మనం అందరం కూడా ఎవ్రీబడి షుడ్ నో ది మెయిన్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీత అంటే మనకి ఏం తెలుసు, కృష్ణుడు అర్జునుడికి బోధ చేస్తాడు అన్నది ఒకటే తెలుసు. అంటే మనం దానిలోని తత్వం మనం అర్థం చేసుకుంటే కనుక మన యొక్క శరీరమే రథం. మనకు వేదమే చెప్తుంది మన యొక్క శరీరమే రథం. మన శరీరంలో మనకు తెలుసు జీవాత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. సో ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మ అయితే, జీవాత్మ మనం. అంటే జీవాత్మ అయినటువంటి మనం అర్జునుడు, పరమాత్మ అయినటువంటి కృష్ణుడు కృష్ణ పరమాత్మ. ఎట్లయితే అర్జునుడుకి కృష్ణుడు బోధించాడో మనలో ఉండేటువంటి అర్జునుడు, అంటే ఫస్ట్ అధ్యాయం ఏంటి, అర్జున విషాద యోగం స్టార్ట్ అవ్వడమే అర్జున విషాద యోగం. అంటే యుద్ధం కోసం అని చెప్పి అర్జునుడు వెళ్ళి వాళ్ళందరినీ చూసి, వాళ్ళ యొక్క బంధువులని, వాళ్ళ గురువులని చూసి వాళ్ళందరితో నేను ఎలా యుద్ధం చేయగలుగుతాను అని చెప్పి భయపడతాడు. దాన్ని మన యొక్క నిత్య జీవితంలో, మన యొక్క డైలీ లైఫ్ లో మనం ఎట్లా అన్వయం చేసుకోవాలి అంటే, వీఆర్ ఆల్, మీరు ఒక అర్జునుడు, నేను ఒక అర్జునుడు, వింటున్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్లీ దే ఆర్ అర్జునాస్. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఈ డిఫరెంట్ హర్డల్స్ ఇన్ అవర్ లైఫ్. అంటే ఆ హర్డిల్ మనం ఎప్పుడైతే మనం ఫేస్ చేయలేకపోతున్నామో, దేర్ ఇస్ వేర్ అర్జునుడు విషాదం చెందుతున్నాడు. ఆ అర్జునుడు విషాదం చెందినప్పుడు కృష్ణ పరమాత్మ ఏం బోధించిండు అన్నది అర్జునుడు విషాద యోగంలో మనం నేర్చుకోవాల్సింది. అంటే కృష్ణుడు మన ఇంటర్నల్ గా ఉండి మన యొక్క బుద్ధిని శాసిస్తా ఉన్నాడు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్.